Hello friends, welcome to TechFacts episode 814. ఈరోజు డేట్ జూలై 28, 2021. ఫ్రెండ్స్ ఇక ఈరోజు డీల్ ఆఫ్ చేయడం మీకు ఒక సూపర్ ట్రాలీ గురించి చెప్తాను. ఇది ఒక మంచి డీల్ యాక్చువల్గా ట్రాలీ బ్యాగు లావీ స్పోర్ట్ బ్రాండ్కి సంబంధించిన ట్రాలీ బ్యాగు. యాక్చువల్గా దీని ప్రైస్ 1555 రూపాయలు. ఇది ఈరోజు ఆఫర్లో కేవలం 950 రూపాయలకి అవైలబుల్గా ఉంది. అంటే నియర్లీ మీకు ఒక 605 రూపాయలు సేవ్ అవుతుంది. ఎక్సలెంట్ డీల్, మంచి రేటింగ్ ఉంది, మంచి బ్రాండ్ది కూడా. వీలైతే ఈ డీల్ని మీరు లూట్ చేయండి. అండ్ ఇంకా నెంబర్ ఆఫ్ లూట్ డీల్స్ కోసం మన ఛానల్ సంబంధించిన టెలిగ్రామ్ డీల్స్ గ్రూప్ ఒకటి ఉంటుంది, దాంట్లో జాయిన్ అయిపోండి. అక్కడ నుంచి నెంబర్ ఆఫ్ డీల్స్ మీరు లూట్ చేయండి. ఇక ఈరోజు కూడా మనకి చాలా ఇంట్రెస్ట్ న్యూస్ ఉన్నాయి. న్యూస్ చూడండి, లైక్ చేయండి. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది అండ్ దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేయండి. నేను ఏదైనా కొత్త వీడియో అప్లోడ్ చేసే వెంటనే మీకు టింగ్ అని ఒక నోటిఫికేషన్ అయితే వస్తుంది. ఇక ఈరోజు మనం టెక్నోస్ అనేది చూసేద్దాం. ఫస్ట్ మనకి ఇన్స్టాగ్రామ్ నుంచి ఇన్స్టాగ్రామ్ సూన్ గ్లోబల్గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ని రోల్అవుట్ చేయబోతుంది. అది ఎవరైతే యంగ్ పీపుల్ ఉంటారో, అండర్ 16 పీపుల్ ఉంటారు కదా, సో మనం మైనర్స్ అంటాం. సో వీళ్ళ అకౌంట్స్ ఉంటాయి కదా, వీళ్ళ అకౌంట్స్ని బై డిఫాల్ట్గా ఇన్స్టాగ్రామ్ వాళ్ళే ప్రైవేట్ అకౌంట్ అనే ట్యాగ్ని ఇవ్వబోతున్నారు. అండ్ ఎవరైతే అండర్ 16 పీపుల్ ఇన్స్టాగ్రామ్ వాడుతున్నారో వాళ్ళ సెట్టింగ్స్లో వాళ్ళ ప్రొఫైల్ని ఎవరెవరు చూడొచ్చు, అలాగే వాళ్ళ కంటెంట్కి ఎవరెవరు కామెంట్ చేయొచ్చు అనే పర్మిషన్స్ అనేవి టోటల్ కంట్రోల్ ఆ యూజర్కి మాత్రమే ఉంటుందన్నమాట. ఎందుకంటే వీళ్ళు కూడా అండర్ 16 పీపుల్ కూడా ఇన్స్టాగ్రామ్ వాడుతుంటారు గ్లోబల్గా. అండ్ రకరకాల ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, రీల్స్ కావచ్చు, ఏదో ఒకటి షేర్ చేస్తూ ఉంటారు కదా. సో వాళ్ళ కంటెంట్కి ఎవరో వచ్చి ఏదో కామెంట్ రాస్తూ ఉంటారు, వాళ్ళ ప్రొఫైల్ వాళ్ళ పర్మిషన్ లేకుండా చూస్తూ ఉంటారు అనే ఉద్దేశంతో, వీళ్ళకి కొంచెం ప్రైవసీ ఇద్దామనే ఉద్దేశంతో ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఈ అప్డేట్ని తీసుకురాబోతున్నారు. కాకపోతే కొన్ని కంట్రీస్లో అండర్ 16 ఉంటుంది, కొన్ని కంట్రీస్లో మాత్రం అండర్ 18 ఉండబోతున్నట్టు తెలుస్తుంది. ఈ అప్డేట్ మాత్రం సూన్ గ్లోబల్గా అన్ని కంట్రీస్లో వెళ్ళి తీసుకురాబోతున్నట్టు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి వన్ప్లస్ నుంచి వన్ప్లస్ ఈ సంవత్సరం మనకి టీ సిరీస్ని తీసుకురాకపోవచ్చు. అంటే వన్ప్లస్ 9 ప్రో తర్వాత వీళ్ళు టీ సిరీస్ తీసుకొస్తారు కదా ప్రతి సంవత్సరం. ఈసారి మాత్రం ఈ టీ సిరీస్ అనేది మనం ఎక్స్పెక్ట్ చేయకపోవచ్చు అని ఈరోజు ఒక పాపులర్ టిప్స్ ద్వారా అయితే షేర్ చేస్తారు. సో దానికి బదులు వీళ్ళు నెక్స్ట్ ఇయర్ మార్చ్ కల్లా మనకి వన్ప్లస్ 10 సిరీస్ని లాంచ్ చేసే అవకాశం అయితే ఉంటుందని కూడా తెలుస్తుంది అనమాట. సో ఈ సంవత్సరం మాత్రం మనకి టీ సిరీస్ వచ్చే అవకాశం అయితే మ్యాక్సిమం ఇక లేనట్టే. అండ్ లాస్ట్ ఇయర్ వన్ప్లస్ లాంచ్ చేసిన వన్ప్లస్ 80 కావచ్చు, రీసెంట్గా వీళ్ళు లాంచ్ చేసిన వన్ప్లస్ 9R కావచ్చు, ఈ రెండు ఫోన్స్లో బై డిఫాల్ట్గా లేటెస్ట్ మ్యానుఫ్యాక్చర్ అయిపోయిన రీసెంట్గా తయారవుతున్న ఫోన్స్ ఉంటాయి కదా, వీటిలో మాత్రం LPDDR5 ర్యామ్ టెక్నాలజీతో ఈ ఫోన్స్ షిప్ చేస్తున్నట్టు ఈరోజు కొంతమంది రిపోర్ట్ చేస్తున్నారు. యాక్చువల్గా ఈ రెండు ఫోన్స్ లాంచ్ అయింది LPDDR4X ర్యామ్ టెక్నాలజీతోనే లాంచ్ అయినాయి. కానీ రీసెంట్గా తయారవుతున్న ఫోన్స్లో మాత్రం కొత్త ఫోన్స్కి మాత్రం ఇది LPDDR5 అనేది ఇస్తున్నారు. ఇది ఎక్కడ కూడా వీళ్ళు ఇంటిమేట్ కూడా చేయలేదు, ఎక్కడ ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వలేదు. ఈవెన్ వాళ్ళ వెబ్సైట్లో కూడా ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. లేటెస్ట్గా వస్తున్న వన్ప్లస్ 80లో కానీ 9Rలో కానీ LPDDR5 ఇస్తున్నామని చెప్పి. ఇది యాక్చువల్గా గుడ్ థింగ్, మంచి విషయమే. ఎందుకంటే LPDDR4X ర్యామ్ టెక్నాలజీతో కంపేర్ చేసుకుంటే LPDDR5 అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది, కొత్త టెక్నాలజీ కాబట్టి చాలామంది హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు. అండ్ ఇది అన్ని ఫోన్స్ లేదు, రీసెంట్గా తయారైన ఫోన్స్లో మాత్రమే ఉంటుంది. సో ఇది కూడా అన్ని కంట్రీస్లో ఉందో లేదో కూడా క్లారిటీ అయితే లేదు. కొంతమంది మాత్రం రిపోర్ట్ చేస్తున్నారు LPDDR5 అనే టెక్నాలజీతోనే కొన్ని ఫోన్స్ అయితే షిప్ అవుతున్నట్టు. ఈ రెండు వేరియంట్స్ ఒకసారి చెక్ చేయండి. అండ్ ఈరోజు నేను మీకు వన్ప్లస్ నాట్ 2 రీసెంట్గా లాంచ్ అయిన నాట్ 2 మొబైల్కి సంబంధించిన అన్బాక్సింగ్ షేర్ చేస్తాను. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ ఎవరికి వెళ్ళలేదు. 30,000 రూపాయలు పెట్టుకుంటే కనీసం 30,000 వ్యూస్ అని రాకపోతే చాలా బాధగా ఉంటుంది. సో అందుకని వీలైతే ఒకసారి అలా వెళ్ళి ఇలా రండి, ఒక 1 మినిట్ చూసి ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఫోన్ కెమెరాలు మాత్రం ఎక్సలెంట్గా ఉన్నాయి, చాలా మంచి కెమెరాలు తీసుకొచ్చారు. అండ్ నా టోటల్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ మొత్తం కూడా ఆ వీడియోలో నేను షేర్ చేశాను, ఒకసారి చెక్ చేయండి. వీలైతే హోప్ యూ అండర్స్టాండ్, ఒక నిమిషం అలా వెళ్ళి ఇలా రండి. అలాగే నిన్న సాయంత్రం నేను POCO F3 GTకి సంబంధించిన అన్బాక్సింగ్ ఇనిషియల్ ఇంప్రెషన్స్ కూడా షేర్ చేశాను. ఇది కూడా వీలైతే ఒకసారి అలా వెళ్ళి ఇలా రండి. ఇది కూడా అంతగా గొప్పగా ఏం పోలేదు, మేబీ యూట్యూబ్ ఇష్యూ అనుకుంటా. రీసెంట్గా చాలా హెవీగా ఉంది కదా ట్రాఫిక్, అందుకని దానివల్ల అవుతున్నట్టుంది. హోప్ యూ అండర్స్టాండ్. ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి. ఈ 2 వీడియోలు అలా వెళ్ళి ఇలా రండి, చాలా టైం పాస్కి అలా వెళ్ళి రండి, ఛానల్ని సపోర్ట్ చేయండి. నెక్స్ట్ మనకి రియల్మీ నుంచి రియల్మీ ఆగస్టు 3వ తారీఖున మన ఇండియాలోనూ అలాగే గ్లోబల్ మార్కెట్లో వీళ్ళ కొత్త ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ మ్యాగ్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని వీళ్ళు రివీల్ చేయబోతున్నారు. మ్యాగ్నెటిక్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ అనమాట. అండ్ దీంతో రాబోతున్న మొట్టమొదటి ఫోను రియల్మీ ఫ్లాష్ అనే ఒక మొబైల్ని తీసుకురాబోతున్నారు. సో దీంట్లో 12GB ర్యామ్ ఉంటుంది, కర్వ్డ్ డిస్ప్లే ఉంటుంది, స్నాప్డ్రాగన్ 888 5G ప్రాసెసర్ ఉంటుంది. అండ్ ఈ ఫాస్ట్ ఛార్జింగ్ మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ టెక్నాలజీని వాడబోతున్నారు. ఇక రకరకాల ఫీచర్స్తో ఈ ఫోన్ అనేది లాంచ్ కాబోతుంది. అంటే వీళ్ళు అనౌన్స్ చేస్తారు, ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందని మాత్రం క్లారిటీ లేదు. ఆగస్టు 3వ తారీఖున మాత్రం దీనికి సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే వీళ్ళు చేయబోతున్నారు. నెక్స్ట్ మనకి నథింగ్ అంటే కార్ల పైకి సంబంధించిన బ్రాండ్, వన్ప్లస్ కో ఫౌండర్. సో ఈయన అఫీషియల్గా రీసెంట్గానే మనకి నథింగ్ ఇయర్ 1ని అఫీషియల్గా
అనౌన్స్ చేశారు కదా 5,999 రూపాయలకి. సో దీనికి సంబంధించిన సేల్ అనేది ఆగస్టు 17వ తారీఖున ఉండబోతున్నట్టు వీళ్ళు క్లారిటీ అయితే ఇచ్చారు. అండ్ దీనికి సంబంధించిన డీటెయిల్స్ మొత్తం డిజైన్ ఎలా ఉంటుంది మొత్తం కూడా రివీల్ చేశారు. ఇది ఒక ట్రాన్స్పరెంట్ లుకింగ్తో వస్తుంది. అండ్ దీంట్లో 11.6 mm డ్రైవర్స్ ఉంటాయి, బ్లూటూత్ 5.2 ఉంటుంది, యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది, రకరకాల ఫీచర్స్తో ఈ నథింగ్ ఇయర్ 1 అయితే వీళ్ళు అనౌన్స్ చేశారు. ఆగస్టు 17వ తారీఖు నుంచి మీకు ఫ్లిప్కార్ట్లో ది సేల్లోకి రానుంది. ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి రెడ్మీ ఈ మంత్ ఆగస్టు 3వ తారీఖున మన ఇండియాలో వీళ్ళ ఫస్ట్ ల్యాప్టాప్ని లాంచ్ చేయబోతుంది, రెడ్మీ బుక్ అనే పేరుతో. ఈ రెడ్మీ బుక్స్ ఫస్ట్ టైం అంటే కాదు, యాక్చువల్గా చైనాలో ఆల్రెడీ వీళ్ళ రెడ్మీ బుక్స్ అనేవి ఉన్నాయి. మన ఇండియాలో లాంచ్ చేయడం మాత్రం ఫస్ట్ టైము. ఆల్రెడీ లాంచ్ అయిపోయిన వాటిని మన ఇండియాలో కూడా వీళ్ళు లాంచ్ చేస్తున్నారా, లేకపోతే కొత్త వర్షన్ ఏదైనా లాంచ్ చేస్తున్నారని మాత్రం ఆగస్టు 3వ తారీఖు వరకు మనం వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఇప్పుడు మనకి ఆన్లైన్ క్లాసుల సీజన్ కావచ్చు, చాలామందికి ల్యాప్టాప్ రిక్వైర్మెంట్స్ అనేవి బడ్జెట్లో కావచ్చు, ప్రొఫెషనల్ ల్యాప్టాప్స్ కావచ్చు, చాలామందికి రిక్వైర్మెంట్ పెరిగిపోయింది కాబట్టి వీళ్ళు కూడా ఈ మార్కెట్లోకి ఎంటర్ అవుతున్నారనమాట, ల్యాప్టాప్ మార్కెట్లోకి. సో చూడాలి మరి ఆగస్టు 3వ తారీఖు వీళ్ళు లాంచ్ చేసేది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్న రెడ్మీ ల్యాప్టాప్సా, లేకపోతే వీళ్ళు కొత్త సిరీస్ ఏదైనా లాంచ్ చేస్తున్నారని ఒక క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ మనకి డిస్నీ ప్లస్ హాట్స్టార్ నుంచి ఈ డిస్నీ ప్లస్ హాట్స్టార్ వాళ్ళు కొత్త ప్లాన్స్ అనేవి అనౌన్స్ చేశారు నిన్న. ఇవి మీకు సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది, విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ సెప్టెంబర్ 1 అనమాట. సో దీంట్లో వీళ్ళు కొత్తగా 3 ప్లాన్స్ తీసుకొచ్చారు. అండ్ మనకి పాపులర్ విఐపి ఉంటుంది కదా, ఆ విఐపిని మాత్రం చంపేశారు. ఇక మీద విఐపి రిప్ అనమాట, అదైతే లేదు. అండ్ కొత్తగా తీసుకొచ్చిన ప్లాన్స్ 3 ఏంటంటే, ఒకటి మొబైల్ వర్షన్ ఉంటుంది, 499 రూపీస్ ఉంటుంది పర్ ఇయర్. అండ్ దీంట్లో ఓన్లీ 1 మొబైల్లో మాత్రమే మీరు చూడగలరు, హెచ్డీలో ప్లే చేస్తుంది. రెండోది సూపర్ డిస్నీ ప్లస్ హాట్స్టార్ సూపర్ అనమాట. దీని ప్రైస్ 899 రూపాయలు ఉంటుంది ఇయర్లీ. 2 స్క్రీన్స్ యూజ్ చేసుకోవచ్చు, అలాగే హెచ్డీలో మాత్రమే ఇది ప్లే చేస్తుంది. మూడోది ఇక హై ఎండ్ వెర్షన్ అనమాట. ఇది మీకు డిస్నీ ప్లస్ హాట్స్టార్ ప్రీమియం. దీని ప్రైస్ 1499, 4 స్క్రీన్స్ యూజ్ చేసుకోవచ్చు, 4K కూడా మీకు దీంట్లో ప్లే అవుతుంది. సో ఇది ఈ కొత్తగా తీసుకొచ్చిన 3 ప్లాన్స్ మీకు సెప్టెంబర్ 1 నుంచి రానున్నాయి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే డిస్నీ ప్లస్ హాట్స్టార్ రీఛార్జ్ అనేది చేసుకోవచ్చు. మీకైనా ఫ్లిప్కార్ట్లో సూపర్ కాయిన్స్కి ఏదైనా ఆఫర్ ఏదో ఇస్తూ ఉంటారు కదా, విఐపీకి ఇంతకుముందు ఇచ్చేవారు సింపుల్గా, ఇప్పుడు దేనికి ఇస్తారు మరి నాకు తెలిసి రెండో దానికి ఏమైనా ఇస్తారేమో, సూపర్ ఏమైనా ఫ్లిప్కార్ట్ కాయిన్స్ ద్వారా ఇస్తారేమో చూడాలి. హైయర్ వర్షన్ కూడా బాగానే ఉంది, ఒక లుక్ అయితే వేయండి. నెక్స్ట్ మనకి మీడియాటెక్ నుంచి ఒక కొత్తగా కొంపానియో అని చెప్పి ఒక కొత్త చిప్ని అనౌన్స్ చేసింది. దీని పేరు మీడియాటెక్ కొంపానియో 1300T ఫర్ ట్యాబ్లెట్స్ అండ్ 2-in-1 స్క్రీన్స్ ఉండే ల్యాప్టాప్స్ కావచ్చు, అలాగే ఎంట్రీ లెవెల్ ల్యాప్టాప్స్ కావచ్చు. సో వీటి కోసం వీళ్ళు ఒక కొత్త చిప్ని అనౌన్స్ చేశారు, ప్రాసెసర్ని. ఇది సూన్ తీసుకురాబోతున్న కొన్ని ట్యాబ్లెట్స్లో కావచ్చు, ల్యాప్టాప్స్లో కావచ్చు, మనం ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. నెక్స్ట్ మనకి గూగుల్ త్వరలో తీసుకురాబోతున్న Android 13 ఉంటుంది కదా, ఆల్రెడీ ఇంతవరకు 12 ఎవరికి రాలేదు, ఇప్పుడు అది బీటా ప్రోగ్రాంలోనే ఉంది కాబట్టి. అండ్ 13కి సంబంధించిన కోడ్ నేమ్ కూడా ఈరోజు రివీల్ అయిపోయింది. అంటే దాని పేరు మనకి ఆండ్రాయిడ్ పై, ఆండ్రాయిడ్ లాలీపాప్, జెల్లీ బీను ఇవన్నీ ఉన్నాయి కదా, అలాంటి పేర్లలో ఇప్పుడు మనకి నెక్స్ట్ 13 వర్షన్ పేరు ఏంటంటే, దీని పేరు తిరామిసు అనమాట. తిరామిసు ఇది ఒక 1 టైప్ ఆఫ్ కేక్ మెటీరియల్తో తయారు చేసే ఫుడ్. మన ఇండియాలో ఉంటుందో కూడా నాకైతే తెలియదు. ఈ తిరామిసు అనే పేరు వెంటనే ఫస్ట్ టైం నేను. సో మీకు ఎవరికైనా తెలిస్తే ఈ తిరుమల దాస్తో నాకు కొంచెం పంపించండి. నెక్స్ట్ మనకి గూగుల్ ఒక కొత్త యాప్ని క్రియేట్ చేయబోతుంది. ఎవరైతే ఐఫోన్స్ వాడుతున్నారో ఆ ఐఫోన్స్లో ఉన్న డేటా మొత్తాన్ని వీళ్ళు ఐఫోన్స్లోంచి ఆండ్రాయిడ్ ఫోన్లోకి మైగ్రేట్ అయ్యేలాగా ఒక యాప్ని తీసుకురాబోతుంది, ఒక సర్వీస్ని తీసుకురాబోతుంది. స్విచ్ టు ఆండ్రాయిడ్ అనే ఒక కొత్త సర్వీస్. ఇది సూన్ వీళ్ళు అనౌన్స్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇక లాస్ట్ నుంచి మనకి ఐకు ఈ మంత్ 30వ తారీఖున, అంటే జూలై 30వ తారీఖున చైనాలో ఐకు 8ని రివీల్ చేయబోతుంది. అండ్ ఇది కర్వ్డ్ స్క్రీన్తో రాబోతుంది, సూపర్గా ఉండబోతుంది. డిస్ప్లే మాత్రం వీళ్ళు టీజర్లు అయితే ఎక్సలెంట్గా తీసుకొస్తున్నారు. చూడాలి మరి ఈ ఐకు 8 అనేది మనకి మేబీ ఇయర్ ఎండింగ్లో మనం ఏమైనా చూస్తామా, లేకపోతే నెక్స్ట్ ఇయర్లో మన ఇండియాలో వస్తుందని మాత్రం చూడాలి. కానీ వీళ్ళు మాత్రం ఇక్కడ ముందే జూలై 30వ తారీఖున వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు చైనాలో. ఇక ఈరోజు యాప్ ఆఫ్ డేలో మీకు ఒక మంచి సూపర్ నోట్స్ అప్లికేషన్ గురించి చెప్తాను. మీరు రాసుకునే నోట్స్ ఉంటాయి కదా, నోట్స్ రాసుకోవడానికి. దీని పేరు సింపాన్, దీని ప్రైస్ 200 రూపాయలు. ఇది ఈరోజు ఒక్కరోజు మాత్రం ఫ్రీగా సేల్ ఉంటుంది. డిఫరెంట్ థీమ్స్తో, డిఫరెంట్ స్టైల్స్తో మీకు ఇది అవైలబుల్గా ఉంటుంది. లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేయండి. రేటింగ్ 4.3 ఉంది. డౌన్లోడ్స్ కూడా ఎక్సలెంట్గా ఉన్నాయి, 1,00,000 కంటే ఎక్కువగానే ఉన్నాయి. ఒకసారి చెక్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్, వాళ్ళ టెక్నిక్స్ న్యూస్ ఖచ్చితంగా లైక్ చేయాలి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మన ఛానల్ ఎప్పుడు సపోర్ట్ చేస్తామండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.